యజమానులు తమ మొండి వైఖరి వల్ల మనం ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూస్తే వేతనాలు చాలా తక్కువ ఉన్నాయి. మనకు ఏదైతే 12, 15, 11, 19% కూడా పెంచుకున్న రోజులు మనకు ఉన్నాయి. కానీ ఇప్పుడు 8% పెంచమంటే పెంచలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 4, 3, 4 అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మొండి వైఖరిని చూసినప్పుడు వాస్తవానికి మనకు ఇప్పుడు మనం అడిగేది ఏంటిది? బయట పారగాని పోతే 800 రూపాయలు ఇస్తున్నారు. మనకు ఒక రోజు వేతనం చేస్తే 800 రూపాయలు పడుతుందో మీరు ఆలోచించండి. మనం అదే అడుగుతున్నాం. పనికి కూడా రావటం లేదు మీ కార్మికులు. అంటే ఎందుకు వస్తారు పనికి? బయట 800 వస్తున్నాయి, అక్కడ పోతే 6 గంటలు పని చేస్తేనే అక్కడ వస్తాయి. ఇక్కడ 8 గంటలు పని చేస్తే కానీ ఇక్కడ మనకు 400, 500, 600 పడే పరిస్థితి ఉన్నది. కానీ 800 వచ్చే పరిస్థితి ఉన్నదా అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మనం అదే అడుగుతున్నాం. మనకు కూడా 800 రూపాయలు మీరు జీతాలు ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా కార్మికులు బయట పనులకు పోరు, కూలి పనులకు పోరు. కాబట్టి మన వర్కర్సు మెజార్టీగా పనిలో ఉంటారని చెప్పని మనం వాదన పెడుతున్నాం. అయినప్పటికీ వాళ్ళు ఇంటలేరు. ఇంకా ఎందుకు మనం అడుగుతున్నాం అంటే ఇప్పుడు చదువుకోవాలంటే పరిస్థితి ఎట్లున్నది? బడికి పోవాలంటే పిల్లలకు స్కూల్లో పోవాలంటే ఫీజులు ఎట్లా ఉన్నాయి? తర్వాత హాస్పిటల్ పోవాలంటే ఎట్లున్నాయి? వైద్యానికి ఎంత కావాలి? బట్టల ఫీజు, మళ్ళీ తర్వాత బడి ఫీజు, బట్టలు, బూట్లు, చెప్పులు ఇవన్నీ చూసుకుంటే మనకు చాలా వేతనాలు కావాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గణాలు వేసుకొని మన మినిమం వేజ్ ప్రకారం ఎంత ఇవ్వాలని చెప్పిన ఆల్ ఇండియా లోపల ఉన్న యూనియన్లు అంతా కలిసి ఒక రేటు ఫిక్స్ చేసినాయి. అది 26,000 వేతనం ఉండాలి. ఎవరైతే నెల జీతగాలు ఉంటారో వాళ్ళు 26,000 వేతనం ఉండాలని చెప్పని మొత్తంగా ఆల్ ఇండియా లోపల ఒక గ్రౌండ్ ఫ్రీగా చేయడం జరిగింది. మనం అది అడుగుతున్నామా? 26,000 కావాలని మనం అడుగులేం. ఈ ఉన్న వేతనాల మీద మనం 10%, 8% కావాలని మనం డిమాండ్ చేస్తున్నాం. దాన్ని కూడా యజమానులు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ముందుకొచ్చి మనం చేసే డిమాండ్ల ప్రకారం వాళ్ళు అగ్రిమెంట్, పాత అగ్రిమెంట్ కావాలని మనం అంటున్నాం. ఏదో కొంతమంది కోరికలు మనం కోరతలేం. 8% అగ్రిమెంట్ కావాలి, పాత చేసినాం కాబట్టి అదనంగా చేయమని చెప్తున్నాం. కానీ దాన్ని కూడా ముందు రావట్లేదు. కాబట్టి మనం అవసరం అనుకుంటే ఇదే కాదు, ఒకరోజు ఇలా బంద్ పెట్టి ఊరేగింపు కాదు. అవసరం అనుకుంటే 10 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, మనం సమ్మె చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతుందని చెప్పండి. దానికి కారణం బాధ్యులు యజమానులు అవుతారని కూడా మనం ముఖకంఠంతో మనం చెప్తున్నాం. వాళ్ళే బాధ్యులు అవుతారు, మనం కావు. మనం సామరస్యంగా, మనం నిమ్మలంగా, మనం మర్యాదపూర్వకంగా మనం అన్నింటినీ అడుగుతున్నాము. అన్ని విషయాలు కూడా మనం చర్చిస్తున్నాం. కాబట్టి ఈ ధర్నాలైనా చూసి యజమానులు ముందుకొచ్చి అగ్రిమెంట్ చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందనలు ముగిస్తున్నాం. మన యూనియన్ రాష్ట్ర ప్రధాన